గృహలక్ష్మి గృహే గృహే, ఏ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి స్వరూపమే. అందుకనే ఇంట్లో ఉండినటువంటి ఆడవారు ఎప్పుడైతే కన్నీటి పెట్టుకుంటారో ఆ ఇల్లు మరి బాగుపడదు. ఎంతటి విశేషము ఉన్నా, ఎంతటి ఐశ్వర్యము ఉన్నా, ఎంతటి ధనము ఉన్నా, ఎంతటి పెద్ద రక్షణ వలయము ఉన్నా, స్త్రీ ఎక్కడైతే కన్నీరు పెట్టుకుంటారో అది ఎంతటి పెద్ద పట్టణమైనా సరే నాశనమై తీరిపోతుంది. దానికి ఉదాహరణ లంకానగరమే. ఏమండి, మీకు ఒక్క మాట చెబుతాను, మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారనే భావనతో మీకు మాట చెప్తున్నాను. రాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు ముగ్గురు అడవికి వెళ్ళారండి కదా. వెళుతున్నప్పుడు సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. మీకు మనకు తెలిసినటువంటి విషయమే. రాముడు కనుక్కొని మెల్లగా అక్కడ వరకు వచ్చాడు. ఎక్కడ వరకు? సముద్ర తీరం వరకు వచ్చాడు. అంటే నేను కథను దాటేస్తున్నాను, నాకు తెలిసిన విషయమే కాబట్టి. సముద్ర తీరం వరకు వచ్చాడు. సముద్రుడికి అడిగాడు, ఓ సముద్రుడా, నేను అవతలికి ఒడ్డుకి వెళ్ళాలి, లంకానగరానికి వెళ్ళాలి, నాకు దారి ఇవ్వు అని అడిగాడు. మీకు కథని అర్థం చేసుకోండి, ఇక్కడ చిన్న విశేషం ఉంటుంది, అర్థం చేసుకోండి. 3 రోజులు ఆ రాముడు ఉపవాసం చేసి దర్భల మీద ఉన్నాడు, కూర్చున్నాడు. అలా ఉన్నటువంటి సమయంలో సముద్రుడు దారి ఇవ్వలేదు. అప్పుడు రాముడికి కోపం వచ్చి ధనస్సు పట్టుకున్నాడు. ధనస్సు పట్టుకుని అమ్ముడి పొద నుంచి బాణం తీసేసి బాణానికి ధనస్సుకి ఎక్కువ పెట్టి లాగుతున్నాడు. అంటే రాముడు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాముడు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సముద్రుడు భయపడిపోయాడు. ఏమిటంటున్నాడు రాముడు? ఈ ఒక్క బాణముతో ఈ భూలోకములో ఎక్కడైతే సముద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకింపజేసేస్తాను అని అన్నాడు. సముద్రుడు భయపడిపోయి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. నా ధర్మం, నన్ను అఘాతము అని అంటారు, నేను చాలా లోతుగా ఉంటాను, నన్ను అంటే నేను అలాగా ఉండడానికి, నీకు దారి ఇవ్వడానికి వీలు లేదు. నేను ఒక పని చేస్తాను, ఇందులో ఏవైనా సరే పదార్థాలు వేస్తే అవన్నీ కూడా తేలేటట్టుగా చేస్తాను అని అన్నాడు సముద్రుడు. రాముడు సరే అని అన్నాడు. కానీ రాముడికి మాట ఉన్నది. ఏమిటి? ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని కదా. ఇప్పుడు ధనస్సుకి విల్లు ఎక్కి పెట్టుంచారు. ఇది మళ్ళీ తీసేసి తూచి తప్పైపోయింది వెనక్కి పెట్టుకోడు రాముడు. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థమవుతున్నది నేను చెప్పేది? ఇప్పుడు మరి విల్లు ఎక్కి పెట్టి ఉంచారు, ఇది ఎక్కడికి లాగి ఉంచారు, ఇదేం చెయ్యాలి, ఎక్కడికి వదలాలి అని అడుగుతున్నారు. సముద్రుడు ఇప్పుడు అన్నాడు, ఇక్కడికి కొన్ని వేల యోజనాల దూరంలో, చూడండి ఎంత మాట అంటున్నారు, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడికి కొన్ని వేల యోజనాల దూరంలో కొంతమంది రాక్షసులు ఉన్నారు, వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ మీదకి వదిలి అని అన్నాడు. ఆ రాక్షసుల్ని రాముడు చూడలేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో రాముడికి తెలియదు. కానీ ఇంటికి ఎక్కుపెట్టినటువంటి బాణం ద్వారా మంత్రించి వదిలేడు. ఈ బాణము వెళ్ళి రాక్షసులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహారం చేసింది. ఇప్పుడు మీరు ఒక మాట గమనించండి, నిజమే, ఎక్కడో కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్నటువంటి రాక్షసుల్ని ఎక్కడ ఉండే చంపినటువంటి రాముడు యువతల ఒడ్డు నుండి ఒక బాణము తీసి వింటినాడికి ఎక్కుపెట్టి, ఓ బాణమా, రావణాసురుడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు చంపి అని అంటే బాణం వెళ్ళి చంపిదా? మీరు అర్థం చేసుకోండి, పెద్ద విషయం కదా. చంపిదా? చంపలేడా? రాముడు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు. అసలు రాముడి యొక్క గొప్పతనాన్ని మారీచుడే చెప్పాడు. రామో విగ్రహాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని అన్నాడు. రావణాసుడు యొక్క దగ్గర ఉండినటువంటి మారీచుడే. రాముడు బాణం వేశాడంటే సామాన్యమైనటువంటి వేయడు కదా. అందుకనే గోపరాజు గారు దాశరథి శతకములు అంటారు, బండర భీముడు ఆత్మజన బాంధవుడు ఉజ్వల బాణ తోన కోదండ కళా ప్రచండ బుధతాండవ కీర్తి రామమూర్తికి రెండవ సాటి దైవిమిక లేడునుచుని గడగట్టి భేరికా దాండ నడంబులా దాండ మత్త వేదాంతములకి చాటదన్ భద్రగిరి దాశరథి కరుణాపయోధి అని అంటారు. రాముడు బాణ పరంపర వేశారు అంటే ఎప్పుడు అమ్ముడు పొదలోంచి బాణాన్ని తీస్తున్నాడు, ఎప్పుడు ధనస్సుకి పెడుతున్నాడు, ఎప్పుడు వింటినారికి సంధిస్తున్నాడు, ఎప్పుడు లాగుతున్నాడు, అది ఎప్పుడు వెళ్ళి రాక్షసుల సంహారం చేసేస్తున్నాడు తెలియదు.
అంత తొందరగా, అంత స్పీడ్గా, అంత వేగంగా చేయగలడు. అంత సమర్థత ఉండేటటువంటి వాడు రాముడు. అటువంటి రాముడు ఎక్కడ ఉండి బాణమా నువ్వు రావణ సంహారం చేసి అని అంటే చెయ్యలేదా? చేసి తీరుతుంది. కానీ రాముడు ఎందుకు చెయ్యలేదు? ఇక్కడ మీరు ఒక చిన్న మాటను జాగ్రత్తగా పెట్టుకోండి. రాముడు కంటే ముందు నడిచేటువంటి వాళ్ళు ఎవరు అంటే సీతమ్మ తల్లి. రావణాసురుడు విపరీతమైనటువంటి పుణ్యం చేశాడు, మామూలు పుణ్యం కాదు, చాలా చాలా శక్తిమైనటువంటి వాడు. మీరు చూడండి, రామాయణం మొత్తం కూడా చదవండి. రామాయణంలో ఎక్కడా కూడా రాముడు తపస్సు చేశాడు ఉండదు. కానీ రావణాసురుడు తపస్సు చేశాడు. కైలాస పర్వతాన్ని కదిపాడు. జటాటవే గలజ్జల ప్రవాహి పావితస్థలే గలేవరంబలంబితాం భుజంగ తుంగమాలిక ఢమ 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 నినాదమడ్డమర్వయం చకార చండతాండవం తనోతుర శివ శివం అని కైలాస పర్వతాన్ని కదిపి మొత్తం శివుడినే ఇలా కదిలేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు. మనకి దోషములు వస్తాయో గ్రహాల యొక్క దోషాలు, కానీ రావణాసురుడికి ఎటువంటి గ్రహ దోషాలు కూడా రాకుండా తనకి నచ్చిన విధంగా గ్రహాలు మార్చుకునే శక్తి ఉండేటటువంటి వాడు. సామవేదముతో శివుడిని మెప్పించి శివుని యొక్క ఆత్మలింగాన్ని తీసుకునేటటువంటి వాడు. ఇటువంటి గొప్పవాడు, ఇంతటి పుణ్యం చేసినటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే ఆ పుణ్యం క్షయమైపోవాలి. మీకు చాలా తేలికగా అర్థమయ్యేది చెప్పాలంటే బ్యాంక్ లో వేసుకున్నటువంటి డబ్బు అంతా కూడా కరిగిపోవాలి. రావణాసుడి యొక్క బ్యాంక్ లో విపరీతమైన పుణ్యం ఉండిపోయింది. ఆ పుణ్యం కరగాలి. ఆ పుణ్యం కరిగితే గాని రాముడు వచ్చి బాణం వేసిన రావణాసుడు చావడు. ఆ పుణ్యం కరిగే విధంగా చేసినటువంటి మహాతల్లి ఎవరు అంటే సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతమ్మ తల్లి. ఆ సీతమ్మ తల్లి 10 నెలలుగా భర్తని విడిచిపెట్టేసి 10 నెలలుగా ఒంటి చీర కట్టుకొని ఒంటి జడ వేసుకొని కంటి వెంట నీరు ధారాపాత్రగా కారుస్తూ ఏడ్చింది. కాబట్టి ఒక స్త్రీమూర్తి ఏడిచినటువంటి పాపానికి గాను రావణాసుడు సంపాదించుకున్నటువంటి పుణ్యం అంతా కూడా క్షయమైపోయి వెంటనే రాముడు వచ్చి బాణం వేస్తే రావణ సంహారం జరిగింది. అటువంటి ఇంత పెద్ద లంకాపట్టణం, ఇంత పెద్ద ఐశ్వర్యం కలిగినటువంటి లంకాపట్టణం, ఇంత తపస్సు శక్తి కలిగినటువంటి లంకాపట్టణం, ఇంత రక్షణ వలయం ఉండేటటువంటి లంకాపట్టణం ఒక స్త్రీ వచ్చి ఏడిస్తే పాపుణ్యం అంతా కూడా క్షయమైపోయి పాపము అంటుకొని మొత్తం లంకాపట్టణం నాశనానికే దారి తీసింది అంటే మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఏడిస్తే, మన గ్రామంలో ఉన్నటువంటి స్త్రీ ఏడిస్తే, మన దేశంలో ఉన్నటువంటి స్త్రీలు ఏడుస్తుంటే మన దేశం ఏ విధముగా అభివృద్ధి వెళుతుంది, మన ధర్మం ఏ విధంగా ముందుకు వెళుతుందో మన మనస్సాక్షుడికే మనం వదిలేద్దాం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత అని వెలుగెత్తి చాపినటువంటి ధర్మం మన హైందవ సనాతన ధర్మం.